హలో అండి, మనకి వెయిట్ లాస్లో యూజ్ అయ్యే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జొన్నలతో ఎలాంటి ఫర్మెంటేషన్ లేకుండా సోడా ఈనో ఏమీ వాడకుండా సూపర్ సాఫ్ట్ ఇడ్లీ చేసేద్దాం వచ్చేయండి. దీనికోసం 1.5 కప్పుల జొన్నలు, 1 కప్పు వరకు మినపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసి 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే టైంలో 1.5 కప్పుల ఇడ్లీ రవ్వను కూడా తీసుకొని మంచిగా వాష్ చేసి నానబెట్టేసుకోవాలి. 3-4 గంటలు నానిన మినపప్పు జొన్నల్ని గ్రైండర్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ముందుగానే మనం నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో దాన్ని మంచిగా వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి 1 నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టేయాలి. దీనివల్ల మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మన ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా వస్తుంది. పిండి కూడా ఏమీ పులిసిపోదు. ఇప్పుడు నాకు ఎంత అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు కలిపి పెట్టుకుంటున్నాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల పిండి తొందరగా పులిసిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈ పిండితో మీరు ఇడ్లీలే కాకుండా ఊతప్పం, అలాగే గుంత పొంగనాలు ఏమైనా చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.